ఈరోజు పత్రికా సమావేశానికి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మా విన్నపాలని కవర్ చేస్తూ గవర్నమెంట్కి దృష్టి తీసుకురావాలని కోరుతూ మాజీ సైనికులందరూ ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు కావాల్సిన మా హక్కులు ఏవైతే ఉన్నాయో, మాకు కావాల్సిన జీవోలు ఏవైతే ఆల్రెడీ చేసి ఉన్నాయో వాటిని అమలుపరచాలని, అలాగే సైనికుల కుటుంబాలని ఆదుకోవాలని, ఓన్లీ అమరులైన సైనికుల కుటుంబాలకి 1-2 కోట్లు ఇచ్చినంత మాత్రాన మిగతా 99 మంది మాజీ సైనికుల కుటుంబాల సంగతి ఏందని ఆలోచించాల్సిన అవసరం ఉందని కోరుతూ, అలాగే రాబోయే తరం ఏదైతే యువత సైన్యంలో చేరడానికి మా మాజీ సైనికుల తరపున కూడా వివిధ కళాశాలలకి, వివిధ జిల్లాలకి, వివిధ స్వచ్ఛంద సంస్థలకు తోడుగా ఉంటూ ఈ అగ్నివీరుల స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్లో చేరాలని, చేరి బయటకు వచ్చిన తర్వాత వారికి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించి వాళ్ళని మళ్ళీ ఈ పారామిలిటరీ ఫోర్సులలో కానివ్వండి, రాష్ట్ర పోలీస్ సంఘంలో, పోలీస్ వ్యవస్థలో కానివ్వండి రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే ఈ వ్యవస్థకు, ఈ సమాజానికి వాళ్ళు తోడుగా ఉంటూ సరైన మార్గంలో యువతని తీసుకెళ్లే ఆహ్లాదకరమైన సొసైటీని నిర్మిస్తారని భావిస్తూ పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై భారత్. రాష్ట్రంలో సైనికుల సంక్షేమం, మాజీ సైనికుల సంక్షేమం రాష్ట్ర హోంశాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి బాధ్యతగా మా సమస్యలన్నీ మీరు అడ్రస్ చేయండి, పరిష్కరించండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా సమస్యలు అడ్రస్. ఒక కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేసి మాకు కొంచెం రిలీఫ్ ఫండ్ కేటాయించండి. ఈ ఉద్యోగాలలో అన్నిటిలో నిధులు నియామకాలు ఏదైతే ట్యాగ్లైన్ చెప్పుకుంటున్నాం మనం ఇవాళ. సో వాటిలో మేము ఫైనల్గా 2 ముచ్చట్లు సార్. మేము సర్వింగ్లో ఉన్నాను. నేను 2020 రిటైర్మెంట్ ఉన్నది. నేను సర్వింగ్లో ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ మూమెంట్ నేను ఫాలో అయినా. తెలంగాణ మూమెంట్ మేము కూడా చూసినాం, ఇక్కడ లీవ్ వచ్చినప్పుడు మేము కూడా చూసినాం. అక్కడ ఫస్ట్ మేము చూసిన మార్పు ఏంటంటే రాష్ట్రం బైఫర్కేషన్ కాగానే ఢిల్లీలో ఆంధ్రభవన్లో ఒక గేట్లో ఆంధ్రభవన్ ఉంటుంది, ఇంకో గేట్లో తెలంగాణ భవన్ బోర్డు ఉంటుంది ఢిల్లీలో. సంతోషపడ్డాం, చాలా సంతోషపడ్డాం. తిలంగాణ వచ్చిందిరా భయ్, వీళ్ళతో లొల్లి లేదు మనకని చెప్పి చాలా సంతోషపడ్డాం. ఆ బోర్డు చూడంగానే 2 గేట్లు ఉంటాయి ఆంధ్రభవన్కు, ఒకటి ఇన్ ఒకటి అవుట్. ఇన్ని గేట్లనే ఆంధ్రభవన్, అవుట్ గేట్ల తెలంగాణ భవన్. ఆ బోర్డు చూసి మేము సంతోషపడ్డాం. రెండోది, రైల్వే స్టేషన్ మీ ఇంటికి రావాలంటే ట్రైన్ ఎక్కాలి కదా. అంతకుముందు ఏముందంటే 12723 ట్రైన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అనేది ఉండేది హైదరాబాద్ టు ఢిల్లీ. అది తెలంగాణ బైఫర్కేషన్ రాగానే ఇమీడియట్లీ పేరు చేంజ్ తెలంగాణ ఎక్స్ప్రెస్ అని పడ్డది. ఆ బోర్డు కూడా మేము సంతోషపడ్డాం. సో ఆ విధంగా మార్పులు మాకు కూడా రావాలి కదండి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేసినాం. మేము ఇలా 20 సంవత్సరాలు దేశానికి సేవ చేసి వచ్చినామంటే ఇక్కడ బయటకు వచ్చి మళ్ళీ ఎలాంటి ప్లేస్మెంట్ అనేది ఎలాంటి ఇది లేకుండా, పునరావాసం లేకుండా చాలా 11 ఏళ్ళకి ఇబ్బందులు పడుతున్నాం. సో ప్రస్తుత ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం ఎంతో కొంత చేసింది. వాళ్ళు ఏం చేశారు గత ప్రభుత్వం అంటే 2017లో అసెంబ్లీలో పూర్వ ముఖ్యమంత్రి ఏం చేశారంటే కేసీఆర్ గారు కొన్ని ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రకటించిండు, అనౌన్స్ చేసిండు. ఈ సేనా ఏదైతే యుద్ధంలో చనిపోతారో సైనికులు, వాళ్ళు సేనా మెడల్, శౌర్యచక్ర, వీరచక్ర, పరమవీర చక్ర వాళ్ళకు కొంచెం ఆర్థిక సాయం పెంచిండు. మంచిదే సార్, మేము కాదని అంటలేం. కానీ అందరికీ అవకాశం రాదు. యుద్ధంలో ఇలా ఒకరిద్దరికి అవకాశం వస్తుంది పోవడానికి, ప్రాణం అర్పించడానికి. సో మిగతా 10 మందిలో 100 మంది 90 మంది రిటైర్మెంట్ కావాల్సింది మాలా ఈరోజు బయటికి రావాల్సిందే. సో నేనేమంటున్నా అంటే మీరు చేసిన ఇంతవరకు అయితే చేసిన 11 నెలల ప్రతిఫలాలు వాళ్ళకు మాత్రమే చెందుతున్నాయి. సో మిగతా 90% మేము నెగ్లెక్ట్ అవుతున్నాం. సో కాబట్టి ఈ 90% మీద మీకు నెగ్లెక్ట్ కాకుండా దీన్ని కొంచెం మీరు ఫోకస్ చేయాలి ప్రభుత్వాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై భారత్. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం భారత సైన్యంలో పనిచేసే సుబేదార్ రమేష్ కుమార్ ఏదైతే ఆపరేషన్ సింధూర్లో ప్రత్యక్షంగా పాల్గొన్న సైనికుడి కుటుంబానికి జరిగిన అవమానము, ఆ కుటుంబానికి కలిగిన బాధ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, అలాగే డీజీపీ గారి సమక్షంలో కంప్లైంట్ ఇవ్వడం, ఆ కంప్లైంట్ని సుమోటోగా తీసుకొని ఇమీడియట్లీ దాన్ని యాక్షన్ తీసుకొని కుటుంబాన్ని అఘోరపరిచిన నిందితులు అయితే ఉన్నారో ఆ గ్రామం వాళ్ళని ప్రభుత్వం ఇమీడియట్గా గవర్నమెంట్ రిమాండ్కి పంపడం జరిగింది. దాని ద్వారా మేము గవర్నమెంట్కి, డీజీపీ గారికి, రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టగలిగాం. ఎలాంటి న్యాయం జరగలేదని మేము ఎప్పుడూ అనలేదు. న్యాయాలు జరుగుతున్నాయి, కానీ కనీస ఒక సామాన్య సైనికుడి కుటుంబాలను ఆదుకునే పరిస్థితిలో వ్యవస్థ లేదు. అలాంటి వ్యవస్థ లేని పక్షంలో మన ప్రభుత్వంలో, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు, తోటి బంధువులు, తోటి విలేజ్ వాళ్ళు కూడా ఆలోచించాలి, ప్రజలంతా ఆలోచించాలి. ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనగానే దేశం యుద్ధం జరిగి 3 రోజుల్లో మనం పాకిస్తాన్ని మళ్ళీ ఒక 20 సంవత్సరాలు కోలుకోకుండా చేసిన సందర్భంలో ఉన్న ఆ జేజేలు కొట్టడం మీ ప్రెస్ మీడియా ద్వారా తెలుసుకోవడం తప్ప ఊళ్ళోకి వస్తే వచ్చి గౌరవించే మర్యాద కూడా లేదు మన తెలంగాణ రాష్ట్రంలో. సో నేను మన రాష్ట్ర ప్రజలను కోరేది ఏంటంటే, మీ సైనికుడు మీ ఊరు వస్తే కనీసం ఒక మర్యాద ఇవ్వండి, పిలిచి ఒక శాలువ కప్పండి. దానికి అదే 100 కోట్ల మీరు ఇచ్చిన సంపద. ప్రభుత్వాలు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వాలు ఉంటున్నాయో అవి కులాలకి, మతాలకి అనుగుణంగా పనిచేస్తున్నాయి.
మేము అది తప్పని అనట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము కూడా మాజీ సైనికులు ఉన్నాం. మా దాంట్లో కులం లేదు, మతం లేదు, రిజర్వేషన్ లేదు. అలాంటి రిజర్వేషన్ లేనున్న సంస్థ నుంచి వచ్చాం. మేము ఇక్కడ ఏ కులానికి, మతానికి సపోర్ట్ చేసేవాళ్ళం కాదు. కానీ మా మాజీ సైనికులకి ఏదైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్ ఒక ఇల్లు లేదు, ఒక భూమి ఇచ్చే పరిస్థితి లేదు, ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. మరి మాజీ సైనికుడు రిటైర్డ్ వచ్చిన తర్వాత ఎలా బతకాలి? మిగతా ఉద్యోగాల్లాగా 60 సంవత్సరాలు ఉద్యోగం చేసే పరిస్థితి లేదు ఆడ. సో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు రిటైర్డ్ వస్తే 40 సంవత్సరాల్లో రిటైర్డ్ వచ్చిన మాజీ సైనికుడు మిగతా 20 సంవత్సరాలు ఎలా గడపాలి? ఒక కుటుంబాన్ని ఎలా పోషించాలి? పిల్లల్ని ఎలా చదివించాలి? సో ఏదైతే పాత గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం. మాజీ సైనికులని, రాష్ట్రంలో ఉన్న సైనికుల్ని, అలాగే రాబోయే తరంలో సైనికంలో చేరే యువకుల్ని మీరు ప్రోత్సహించాలి. వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించాలి. యువతని భారతదేశ రక్షణ రంగంలో జాయిన్ కావడానికి భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎక్కువ సంఖ్యలో ప్రోత్సహించాలి. నిరుద్యోగ సమస్య ఉంది, ఎక్కువగా ఉంది. మరి సెంట్రల్ గవర్నమెంట్లో పారామిలిటరీ ఫోర్సులో కానీ రక్షణ రంగంలో ఎన్నో వేల ఉద్యోగాలు ఉన్నాయి. మరి మన ప్రభుత్వం ఎందుకు దీన్ని స్పెషల్ కోచింగ్ సెంటర్లు పెట్టి ఈ ఏపీ స్టడీ సర్కిల్, తెలంగాణ స్టడీ సర్కిల్ లాగా ఒక సైనిక స్టడీ సర్కిల్ పెట్టి సైనికులను ఎందుకు తయారు చేయట్లేదు? అలాంటి స్టడీ సర్కిల్ కూడా తెలంగాణ ప్రభుత్వం పెట్టాలి. సైన్యంలో చేరబోయే యువతకి మాలాంటి మాజీ సైనికుల ద్వారా అవగాహన కల్పించాలి. ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి. అలాగే సైనిక్ స్కూల్ అని ఎంకరేజ్ చేయాలి. సైన్యంలో మన వంతు బాగా తెలంగాణలో మనం మా తెలంగాణకి ఇన్ని వాటర్ రావాలి, ఇన్ని కోట్లు రావాలి, ఇన్ని 100 కోట్లు రావాలంటాం. కానీ మన భారతదేశం సైన్యంలో మన సైనికులు తెలంగాణ నుంచి మన వాటా ఎందుకు పోవట్లేదు, ఎందుకు చేరట్లేదు? మరి అది ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవట్లేదు? అలాంటి చర్య తీసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మా మాజీ సైనికుల ద్వారా మా మాజీ సైనికుల సేవలను వినియోగించుకోవాలి. ఈ మధ్య రీసెంట్గా 3 days బ్యాక్ మహారాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. మన గవర్నమెంట్ ప్రతి పాఠశాలలో ఒక మాజీ సైనికుని ఒక డ్రిల్ ఇన్స్ట్రక్టర్గా, ఒక పీటీ ఇన్స్ట్రక్టర్గా దేశ సామరస్యతని, దేశం యొక్క భక్తిని ప్రేరేపించడం కొరకు మాజీ సైనికులను వాళ్ళు రిక్రూట్ చేసుకుంటుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా అలా ముందుకొచ్చి ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో ఒక పీటీతో పాటు ఒక డ్రిల్ ఇన్స్ట్రక్టర్ని కూడా ఒక మాజీ సైనికునికి ఉద్యోగం ఇస్తే మేము కూడా రాబోయే యువతని తీర్చిదిద్దడానికి మా వంతుగా బాధ్యతను చేపడతాం.